హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము 15 కిలోల చికెన్ని వండబోతున్నాము. వంటలు రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా వంటలు చేసుకునేలాగా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ వీడియోనైతే అక్క, బావ, అన్న, వదినలు అందరం కలిసి సరదాగా మేము చేశాము. ఎవరు దోస్తు చికెన్ వేస్తాం. మొత్తం 15 కిలోల చికెన్. 15 కిలోల చికెన్. అరే దొడ్డే ఉన్నాయి. టమాటాలు, ఉల్లిగడ్డ కూర అల్లమా ఇలా అందరూ కలిసి సరదాగా వంట చేస్తుంటే భలే హ్యాపీగా ఉంది. మేము కలిసిన ప్రతిసారి ఇలానే చేయడానికి ట్రై చేస్తుంటాము. మీరు కూడా కుదిరితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీలోనైతే ఎక్కువగా మసాలాలు అవి యూజ్ చేయట్లేదు. ఈ విధంగా చికెన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. కారం ఉల్లిగడ్డ మిక్సీ పట్టేస్తున్నాం, ఎందుకంటే సూపర్ చిక్కగా రావాలి. బాగున్నాడు. ఏమని దగ్గర ఇంకేం మరి లేకపోతే మంచిది. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి గ్యాస్ కన్నా కట్టెల పొయ్యి బెటర్. కారం వేసుకున్న తర్వాత ఆయిల్లో కాసేపు ఉడకనివ్వాలి. కారం మొత్తం ముక్కకు పట్టుకుంటుంది. అసలు యాక్షన్ ఏం అంటే 40 ఉన్నాయి. ధనియాల పొడి, గరం మసాలా, కర్రీ ఉడికింది. కర్రీని దించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఒకసారి చూపిస్తాను కర్రీ ఎలా వచ్చిందో. కర్రీ అయితే సూపర్గా వచ్చింది, స్మెల్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. బాయ్.